అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఓన్లీ కిరణ్ మై. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు నేను ఏ వీడియో చేయబోతున్నాను. ఈరోజు మీకు మా మినీ గార్డెన్ చూపించబోతున్నాను. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇది మేము మా ఎంట్రన్స్లో వేసుకున్న మొక్కలు. ఫస్ట్ మా నర్సరీ నుంచి ఒక 3 మాత్రమే తెచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి చూడండి ఎంత పెద్దవయ్యాయో. సో ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పింక్ మందారం. స్టార్టింగ్లో చాలా చిన్నది ఉండేది, ఇప్పుడు చూడండి ఎంత హైట్ వచ్చిందో. పువ్వులు కూడా డైలీ పూస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి రోజా చెట్టు. చాలా బాగుంటుంది ఇది కూడా. పువ్వు పూసింది చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ తెల్ల గన్నేరు. ఇది కూడా చాలా చిన్నది ఉండేది తెచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి ఎంత పెద్దదైందో. బాగా వస్తున్నాయి కూడా పువ్వులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అవి మెంతుకూర అంటారు. మేము నార్మల్గా ఇంట్లో ఉన్న మెంతులు వేసాము. సో అలా లైట్గా వాటర్ వేస్తే అవి వస్తూ ఉంటాయి. మళ్ళీ మనం తీసేయచ్చు, మళ్ళీ వేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నవి 3 కనిపిస్తున్నాయి కదా, ఐ విల్ షో యూ విత్ మై హ్యాండ్. సో ఇవి ఈ 3 మిరపకాయ చెట్లు. బాగా వస్తాయి అవి కూడా. అండ్ నెక్స్ట్ మీకు అటువైపు వచ్చి చూపిస్తాను. ఇది మల్లె చెట్టు. అసలు ఇది సీజన్ కాదు, అయినా సరే పూస్తున్నాయి చూడండి, ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ టొమాటో. ఇది కూడా చాలా చిన్నది ఉండేది ఫస్ట్లో, ఇప్పుడు భలే పూస్తున్నాయి, మొత్తం పండుతున్నాయి. ఇక్కడ 4 టొమాటోస్ కనిపిస్తున్నాయి మీరు చూస్తే. అండ్ ఇక్కడ చూడండి చిన్న మినీ టొమాటో. పువ్వులు కూడా వచ్చాయి, నెక్స్ట్ వస్తాయి అవి. ఒక 3 ఉంటే తెంపేశాను నేను, అవి పండుతాయని. సో ఇదంతా ఫ్రంట్ పార్ట్, ఎంట్రన్స్లో వేసినవి ఇవన్నీ. ఇదే మా మినీ గార్డెన్. సాయిల్ వేసి ఇవి వేసాము మేము. అండ్ నెక్స్ట్ గ్రాస్ కూడా ఫుల్గా పెరిగిపోయింది, అప్పుడు వర్షాకాలం కదా. సో అది మళ్ళీ గ్రాస్ అంతా తీర్చాం, మళ్ళీ వచ్చింది చూడండి ఎలాగో. ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది జామ చెట్టు. ఇది కూడా గార్డెన్ నుంచి ఫ్రంట్ 3 చూపించాను కదా, అప్పుడు దాంతోపాటు తెచ్చాము. పెద్దదైంది, ఒక జామకాయ ఉండేది ఇక్కడ, బట్ అది తినేసాము, ఇంకా పెరగాలి. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ. ఇవి జస్ట్ గింజలు వేసాము, అలాగా పెద్దవయ్యాయి. ఇవి ఇంకొంచెం పెద్దవయ్యాక మనం లైక్ సపరేట్గా వేయాలంట ఒక్కొక్కటి. ఈ చిన్నవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ నర్సరీ నుంచి నేను మళ్ళీ వెళ్ళి తెచ్చాను. నారులు అంటారు కదా అవి. ఇవి అలాగా చిన్నగా ఉన్నప్పుడే తెచ్చాను. సో ఇదైతే టొమాటోది పెరుగుతుంది. ఇంకా కాలీఫ్లవర్ ఉన్నాయి, ఇందులో బ్రింజాల్ ఉన్నాయి. వీటికి మనం జాగ్రత్తగా వాటర్ అనేది వేసుకోవాలి, లేకపోతే చచ్చిపోతాయి. సో అలా కేర్ఫుల్గా మనం పైనుంచి అవి వాటర్ వేయకూడదు, చాలా జాగ్రత్తగా వాటర్ అది వేయాలి. ఇది వచ్చేసి చామంతి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇది కూడా చాలా బాగా వస్తాయి పువ్వులు, మీరు చూస్తున్నారు కదా. ఇది రెడ్ కలర్. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి మనకి, వైట్, ఎల్లో, రెడ్, ఆరెంజ్ అన్నీ ఉంటాయి. సో ఈ కలర్ మేము తీసుకున్నాము. ఇది కూడా నర్సరీ నుంచి మేము తెచ్చాము. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్. ఈ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది కనకాంబరం చెట్టు. సో ప్రజెంట్ అయితే ఏం బాగాలేదు. సో ఇది సపోటా చెట్టు అయితే పెద్దదైంది. ఇది కూడా మేము గార్డెన్ నుంచి తెచ్చాము స్టార్టింగ్లోనే.
చూడాలి ఎప్పుడు వస్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నారులు తెచ్చాం కదా, అవే సపరేట్గా వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పప్పాయ. ఇక్కడ ఇంకొకటి వేసాను బట్ పోయింది, అది చిన్నవి కాబట్టి. ఇదైతే పెరిగింది లైట్గా, పపాయ చెట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్టు వేసాను బట్ పోయింది ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ గోంగూర అంట. చూడండి, గోంగూర మాత్రం చాలా వస్తాయి. మేము పప్పులో వేసుకుంటూ ఉంటాము. ఫ్లవర్స్ వచ్చి వస్తాయి ఇవన్నీ. చూడండి, గోంగూర చాలా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద ఆకులు ఉన్నాయి కదా, ఇది ఆనపకాయ చెట్టు. చూడండి, ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది పెద్ద ఆకులు వచ్చాయి, చూడాలి ఎప్పుడు వస్తాయో. అండ్ దీని తర్వాత ఉంది కదా, ఇది బెండకాయ చెట్టు. చూడండి, బెండకాయ వచ్చింది. అలా వస్తూనే ఉంటాయి, తీస్తూ ఉంటాము. చూడండి, బెండకాయలు వచ్చాయి. ఇదొక బెండకాయ చిన్నది వస్తుంది. అండ్ ఇది చుక్కూర, ఇది కూడా చాలా పెద్దదైంది. ఇవి మనం ఇంకా సపరేట్గా వేయాల్సిన లేదా, వాటికి అవే వచ్చేస్తాయి తీసిన. చూడండి, ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇది కూడా బాగుంటుంది, ఆకుకూరలన్నీ బాగా వస్తాయి. ఇది కూడా చుక్కూర, ఫ్లవర్స్ వచ్చాయి. ఇది లాస్ట్, దీంతో లాస్ట్ మునగాకు చెట్టు అంటారు కదా, ఇది కూడా ఫాస్ట్గా వస్తుందంట. వేసాము, ఇంకా రాలేదు, చూద్దాం. చూసారు కదా మా మినీ గార్డెన్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.